తాజా అంశాన్ని చూస్తున్నాం. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డిపై కేంద్ర ఎన్నికల సంఘం వేటు వేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయని అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, డీజీపీపై వేటుకు సంబంధించి వివరాలేంటి? డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు ప్రతిని పంపింది. రేపటిలోగా రేపు సాయంత్రంలోగా అధికారులతో కూడినటువంటి ప్యానల్ ను పంపించాలని చెప్పి కూడా సిఎస్ ను ఆదేశిస్తూ ఈ ఆదేశాలు అయితే జారీ చేసింది. తక్షణం ఆయన్ని డీజీపీ పదవి నుంచి వైదొలగాల్సిందిగా స్పష్టం చేస్తూ ఎన్నికల సంఘం ఈ ఆదేశాలు అయితే ఇచ్చింది. అయితే ఆయన పైన చాలా రోజు నుంచి ప్రతిపక్షాలు అయితే ఎన్నికల షెడ్యూల్ నుంచి కూడా ప్రతిపక్షాల నేతలు, ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా తీవ్రమైన ఫిర్యాదులు చేస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఎన్నికల సంఘం నుంచి ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర్వులు అయితే జారీ అయ్యాయని చెప్పాలి. మొత్తం మీద రేపు సాయంత్రంలోగా, రేపు మధ్యాహ్నం, రేపు 11 గంటల్లోగా మొత్తం 5గురితో కూడినటువంటి అధికారుల పేర్లని పంపించాలని చెప్పి, ప్యానల్తో కూడినటువంటి పేర్లను పంపించాలని చెప్పి కూడా సిఎస్ ని ఆదేశిస్తూ ఎన్నికల సంఘం ఈ ఉత్తర్వులతో జారీ చేసింది. ఆయన పైన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన పైన తీవ్రమైనటువంటి అభియోగాలు ఇప్పటికే నమోదై ఉన్నాయి. దాని మీద ఇప్పటికీ ప్రతిపక్షాలు చేసేటువంటి ప్రతి ఫిర్యాదు కూడా పట్టించుకోకుండా లీనియంట్ గా వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఆయన పైన అభియోగాలు నమోదయ్యాయి. అయితే దానికి సంబంధించి ఇప్పటికీ ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఆయన పట్టించుకోకపోవడం పైన ఆయన పైన ప్రతిపక్షాలు ఫిర్యాదులు చేస్తూనే వచ్చాయి. ప్రధాని పాల్గొన్నటువంటి సభతో పాటు వివిధ సమయాల్లో అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు అయితే ఆయన పైన తీవ్రంగా వచ్చాయి. అయితే ప్రతిపక్షాలు చేసినటువంటి ఆరోపణల పైన ఇప్పటి వరకు ఎన్నికల సంఘం అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ఆయన పైన ఎలాంటి వివరణలు ఏసీకి పంపించకపోవడం, అలాగే వివిధ సందర్భాల్లో ఆయన అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఇటీవల ఐపీఎస్ ఉన్నతాధికారులైనటువంటి ఇంటెలిజెన్స్ ఏడీజీ సీతారామన్యులతో పాటు వివిధ అధికారులను కూడా ఎన్నికల సంఘం బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.